వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆనాడు రాజకీయ నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసిర్రు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాదయాత్ర, ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసిండు. పాదయాత్రలో ఏం చెప్పిండు? ఉమ్మడి రాష్ట్రము తెలంగాణ ప్రాంతము, కోస్తా, రాయలసీమ ఈ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాగానే ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి 3 ప్రాంతాలకు ఉచిత కరెంటు ఇస్తానని పాదయాత్ర చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయింది. వారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి మొదటి సంతకం ఎల్బీ స్టేడియంలో ఏం పెట్టిండు? ఉచిత కరెంటు తెలంగాణ, కోస్తా, ఆంధ్ర ప్రాంతానికి అందరికి కూడా ఉచితమైన కరెంటు అని సంతకం చేసిండు. అప్పటి వరకు ఆంధ్ర ప్రాంతం అంటే అక్కడ గ్రావిటీ మీద నీళ్ళు వస్తే కాదు, కొంత కరెంట్ అవసరం లేదు వాళ్ళకు. వాళ్ళ కాలువలు ఉన్నాయి, కాటన్ పుణ్యమని కాలువలు అయిపోయినాయి అక్కడ. కానీ తెలంగాణ ప్రాంతంలో మనకు కరెంటు మీదనే ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది. ఎందుకంటే మన దగ్గర కాలువలు లేవు. మన దగ్గర ఏమున్నా గొలుసు చెరువులు ఉన్నాయి. కాకతీయ కాలంలో, నిజాం కాలంలో కాకతీయ కాలంలో ఉన్న గొలుసు చెరువులు ఉన్నాయి. అవే మనం బతికిస్తున్నాయి. కానీ వ్యవసాయం పండించుకోవాలంటే కరెంటు కావాలి. అప్పటి వరకు బీడు భూములు తెలంగాణ ప్రాంతం. కాంగ్రెస్ నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తెలంగాణ అంతా తిరిగేటప్పుడు బీడు భూములను చూసి ఆ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత కరెంటు అని సంతకం చేసేసాడు. ఆ రోజు నుంచి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతులకు ఉచిత కరెంటు కాబట్టి హైదరాబాదులో సినిమా టాకీస్ల కాడ కూలి పని చేసుకునే ఒక అర్ధెకరా, 1 ఎకరా, 2 ఎకరా రైతు కూడా గ్రామాలకు వెళ్ళిపోయారు. గ్రామాలలో ఉచిత కరెంటుని ద్వారా వ్యవసాయం ఆశ పెరిగింది. వ్యవసాయాన్ని చిన్నగా స్టార్ట్ చేసిర్రు. మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలో ఉచిత కరెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లనే ఆ రోజు హరీష్ రావు గారు, మీరు మీ మామే ఆడున్నప్పుడు కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజున. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడుగా, ఆ రోజు అందులో ఉన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా కేసీఆర్ గారు, మరి ఆ రోజు తెలంగాణ ప్రాంత బీడు భూములు, తెలంగాణ రైతుల గురించి మాట్లాడిన చరిత్ర ఒక్కటనే చూపెడతావా హరీష్ రావు గారు? మీ మామ ఎప్పుడు స్టార్ట్ చేసిండు ఆంధ్రలో అని? ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మినిస్టర్ ఇయ్యలేడో, డిప్యూటీ స్పీకర్ అయిండో, తెలంగాణ వాదులు కేసీఆర్ని అప్రోచ్ చేశారో, చంద్రబాబు నాయుడు కోపం మీద నువ్వు బీఆర్ఎస్ పార్టీ పెట్టినావు. అప్పుడే ఆంధ్రలో దోపిడీ అని స్టార్ట్ చేసినావు. మరి తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆంధ్రలో దోపిడీ కేసీఆర్ గారికి ఎందుకు అనలేదు? అప్పుడు హరీష్ రావు ఎందుకు మాట్లాడలేదు? జవాబు చెప్పగలుగుతారా? ఈరోజు ఉత్తమ్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు మాట్లాడతావా? మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకుడుగా పాదయాత్ర చేస్తూ తెలంగాణ ఆ రోజులో, మరి ఆ రోజు ఎందుకు కేసీఆర్ మాట్లాడగలుగుతావా హరీష్ రావు గారు? తెలంగాణ ప్రజలు, మీడియా చూస్తున్న తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. నేను చెప్పేదాన్ని నిజాలే. ఈరోజు హరీష్ రావు మాట్లాడేది దొంగ లెక్కలు, దొంగ మాటలు, దొంగ చేష్టలన్నీ. ఎస్, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు సంతకమైన కాడ నుంచే వ్యవసాయ పరంగా తెలంగాణ రైతులు అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. భూముల వాల్యూ పెరిగింది. బీడు భూములు పంట పొలాలుగా అయినాయి. పంట పొలాలు ఈరోజు రియల్ ఎస్టేట్గా మారినాయి. ధరలు పెరిగిపోయినాయి తెలంగాణ ప్రాంతంలో. ఇది చరిత్ర. మీ మామ తెలుగుదేశం మినిస్టర్గా ఉన్నప్పుడు ఆందోళన పంచాయతీ లేదు.
చంద్రబాబు నాయుడుకి కేసీఆర్కి విభేదాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతం మీదకి వచ్చింది. మరి ఆ రోజు చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదు అన్న ఇదే కేసీఆర్ చిన్న రాష్ట్రాల వల్ల ఉపయోగం లేదని ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అసెంబ్లీలో మాట్లాడిండు. ఇది అసెంబ్లీ రికార్డు చూడండి. దీనికి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా ఈ మీడియా ద్వారానే. రేవంత్ రెడ్డి గారు అది తీసి చూపెట్టండి ఒకసారి. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు సీఎంగా నేను అడుగుతున్నా, చిన్న రాష్ట్రాలు ఉపయోగం లేదని కేసీఆర్ అన్న మాటని మీరు రికార్డు పరంగా తీసి చూపించండి తెలంగాణ ప్రజలకు. అప్పుడు హరీష్ రావు కేసీఆర్ ఏం జవాబు చెప్తాడో చూద్దాం. ఇది నిజం. ఆ రోజు ఆంధ్రలో మెప్పు కోసం తెలుగుదేశంలో అట్లా మాట్లాడతాం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ టార్గెట్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఈరోజేమో మళ్ళా ఆంధ్రోళ్ళు దొంగతనంకు దిగిరని మళ్ళీ అంటావు. అన్ని నువ్వేనా? కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించేయండి. ఇది కూడా ఇవన్నీ నిజాలే, కల్పితాలేం లేవు. నేను అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ మీకు ఆ రికార్డు దొరికితే తీసి ఒకసారి బయటికి ఇవ్వండి, క్లారిటీ వస్తుంది కదా. ఇంత ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడరు, నిన్న పార్టీ ఆఫీసులో మాట్లాడుతున్నారు. ఇది అవసరం మనకి. ఇది అయితే ఇక ఎట్లా ఈయన ఇప్పుడు హరీష్ రావుకు ఒకటి సరే నేను తప్పు కూడా అన్నా. అసలు ఈ రాష్ట్రంలో ఆయన ప్రజెంటేషన్ ఎట్లా అంటే ఎవరో చూస్తే ఏమనుకోవాలంటే అసలు అతనికి ఉన్నంత తెలివి ఈ గడ్డ మీద ప్రాజెక్టుల మీద ఇవ్వనికి లేదు అన్నంత ఫీలింగ్ చూపించండి ఆయన. నాకు టీవీలో నాకు అదే కనబడుతుంది. ఆ లెక్కలకు అర్థమైతే లేదు హరికి అన్న, అది లెక్కలు అర్థమైతే లేదు. అది ఇది ఏంది అమ్మ ఒక్కటి అర్థమైతే లేదు. అవి నీకు అర్థం కావన్నా, అర్థంగా లెక్కలే హరీష్ రావు చెప్తాడు, అర్థమయ్యే లెక్కలే నువ్వు వచ్చి చెప్పరాదని అన్నాడు హరి. నాకు ఇక అందుకే ఇవన్నీ అడిగిన. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెచ్చిన మంజిరా డ్యాము నీళ్లు, సింగూరు డ్యాము నీళ్లు తాగి పెద్దగయ్యి ఈరోజు ముఖ్యమంత్రులైన చరిత్ర మీది, అది మర్చిపోయిర్రు, మరవకండి, పద్ధతి కాదు అని చెప్తున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, హైదరాబాద్ జంట నగరాలలో మంజిరా నీళ్లు తాగి ఎవరైనా చెప్తారండి, కుక్కుటిపల్లి ఓ, హౌసింగ్ బోర్డు ఓ, వనస్థలి